ఒక పండగ వ్లాగ్ ఇంకో పండగలో యాడ్ చేస్తున్నా. సో, ఈరోజు శ్రీరామనవమి కదా! సో, మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి. అండ్ ఈరోజైతే నేను ఉగాది పండుగది శ్రీరామనవమి పండుగ రోజు యాడ్ చేస్తున్నాననమాట. సో, అది మొన్నెవరో అడిగారు ఉగాది పండుగ వ్లాగ్ పెట్టలేదేమక్క అని చెప్పి. షూట్ చేశాను, కాకపోతే కొంచెం డిలే అయింది. అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయా. మనకు తెలిసిందే కదా, ఫస్ట్ మనం రెడీ అయిన తర్వాత షూట్ చేస్తాము. సో, ముందు అంతా షూట్ చేశాను కానీ ఇంకా అది అప్డేట్ చేయలేదు. ఎందుకో తెలీదు. ముందు కొంచెం అంత క్లిప్స్ నచ్చలేదు, అందువల్ల షూట్ చేయలే. అండ్ ఆ తర్వాత మా బుడ్డోడు కూడా రెడీ అయిపోయాడు. మా చిన్నోడు వచ్చేసి ఇలా పట్టు వేసుకున్నాడు అనమాట. వాడు చూసారా మంచిగా రెడీ అయిపోయి చక్కగా ముస్తాబాయ్ వచ్చేసాడు గుడికి వెళ్దామని. మేము గుడికి వెళ్దామని ఇలా స్టార్ట్ అయ్యేపు మా నాన్నమ్మ వచ్చేసి ఎత్తుకుంటానంటే మా నాన్నకి ఇచ్చానమాట. అండ్ చిన్నోడి డ్రెస్ వచ్చేసి ప్రవీణ్ మొన్న తిరుపతి వెళ్ళారు కదా. సో, తిరుపతి చిన్నోడు పుట్టగానే మొక్కు హెల్తీగా పుడితే మొక్కుకుంటానని చెప్పి వెళ్ళారు తిరుపతి. అక్కడి నుంచి తీసుకొచ్చారన్నమాట డ్రెస్. సో, ఉగాది పండుగ రోజు వేద్దామని పట్టు పంచ అది వేసాము. చాలా బాగుంది. అండ్ మా నాన్నమ్మ ఎత్తుకుంటుంది అనమాట. చాలామందికి మా నాన్నమ్మ ఎక్కడుంది అని కూడా డౌట్. సో, అందరికీ ఎన్ని డౌట్లు వస్తాయో. సో, మా నాన్నమ్మ ఉన్నప్పుడు చూసేయండి, లేదంటే మళ్ళీ తను మెరుపుతేగలా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత మేము టెంపుల్కి వెళ్ళిపోయాము. నా పిల్లలు ఇద్దరిని చూసేసరికి నాకు కడుపు నిండిపోతుంది తెలుసా. ఇద్దరిని కూడా. పెద్దోడికి వచ్చేసి నార్మల్ కొత్తవి నార్మల్ టీషర్ట్ అవి వేశాను. అండ్ ఆ తర్వాత మా బాబాయ్ పిన్ని కనిపించారు. వాళ్ళతో టైం స్పెండ్ చేసాము. జస్ట్ మేము గుడికి వెళ్తే వాళ్ళు కూడా కనిపించారు. తిని వచ్చేసి వాళ్ళ మనవడు అనమాట, మా చెల్లి వాళ్ళ అబ్బాయి, ప్రియా వాళ్ళ అబ్బాయి అనమాట. సో, మా బాబాయ్ వాళ్ళు మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఒకసారి చూపించాను, 2-3 సార్లు చూపించినట్టున్నాను మా బాబాయ్ వాళ్ళని. సో, మా బాబాయ్ అన్ఎక్స్పెక్టెడ్ కనిపించి జస్ట్ ఇలా కూర్చొని వీడియో తీసుకుని, ఇది కొద్ది మెమరీ కదా. మా బాబాయ్కి వీళ్ళు ముగ్గురు మనవాళ్ళు అనమాట. సో, పెద్ద మనవడు, మధ్యలో మనవడు అండ్ మా చిన్నోడు వచ్చేసి బుల్లి మనవడు అనమాట. సో, మా బాబాయ్ విషెస్ అవి చెప్తున్నారు, ఒకసారి వినండి. ఫోటో కదా వీడియో. హ్యాపీ ఉగాది చెప్పు జతిన, హ్యాపీ ఉగాది చెప్పు. ఉగాది శుభాకాంక్షలు. నా కొడుకు హ్యాండ్ ఇస్తున్నాడు. ఓలు చిచ్చు చిలకలు అందరికి, తాతయ్యలకి, అమ్మమ్మలకి, నాన్నమ్మలకి, అందరికి శుభాకాంక్షలు. నువ్వేరా చూస్తున్నా సిగ్గుపడుతున్నాడు. కోటి బంగారు కోటి అమ్మమ్మలకి, పెద్దనాన్నలకి, చిన్న బాబాయిలకి, అందరికి, అత్తలకి శుభాకాంక్షలు. ఆడు ఉంగరం చూసావా ఎలా పట్టుకున్నాడు. బుల్లి తమ్ముడు. జతి మమ్మీ. అండ్ ఇప్పుడు మిట్టు కోసం నేను పాస్తా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకోసం రీసెంట్గా నేను ఒక పాస్తా ప్యాకెట్ తీసుకున్నా. అది వచ్చేసి ఈ ప్యాకెటే అనమాట. ఇది వచ్చేసి డిసానో బ్రాండ్ నుంచి పాస్తాలిషియస్ 100% దురుమ్ వీట్ ఫ్యూసిలీ పాస్తా అనమాట. ఇది కేజీ ప్యాకెట్. సో, ఇది తీసుకున్నాను. అండ్ ఇది నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇది 100% దురుమ్ వీట్తో కలిగి ఉంటుంది. ఇది మైదా కాదు, సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. హెల్తీ స్నాక్స్ అండ్ సలాడ్కి ఇది బెస్ట్ అనమాట. అండ్ కొలెస్ట్రాల్ కూడా 0 ఉంటుంది. అండ్ ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు. 100% వెజిటేరియన్ ఉంటుంది అనమాట. అండ్ ఇది షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా, సైజ్ కూడా మంచిగా మనం తినేటట్టు ఉంటుంది అనమాట. అండ్ ఏదైనా మనం ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనం రెసిపీస్ అనేవి చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను ఈరోజు సింపుల్గా ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ దాంతో చేద్దాం అనుకుంటున్నా. సో, ఫస్ట్ అయితే పాస్తా ఇలా వాటర్ వేసి కొంచెం ఒక 2 to 3 డ్రాప్స్ ఆయిల్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మీరు డైరెక్ట్గా బాయిల్ చేసుకోవచ్చు. ఇది ఒక రెసిపీ అనమాట. అండ్ ఇందులో నేను ఇంకా బెటర్ చేయడానికి ఏం కావాలనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇలా అయితే నేను బాయిల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఫుల్ బాయిల్ చేయలేదు, ఒక 70% బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈరోజు వైట్ సాస్ పాస్తా లాగా ట్రై చేశాను. ఇది ఒక రకంగా లేజీ పాస్తా లాగా కూడా మీరు చేసుకోవచ్చు. అంటే సింపుల్గా చాలా తొందరగా అయిపోయేటట్టు. ప్యాన్లో బటర్ వేసుకున్నాను, బటర్లో ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్తో పాటు మీరు చీజ్ అండ్ ఆల్సో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా ఫర్ బెటర్ టేస్ట్. నాకైతే ఆ 2 కూడా ఇంట్లో లేవు, అందుకని నేను అసలు 2 వేయలేదు. సో, బెటర్ మీరు ఆ 2 వేస్తేనే మంచి వైట్ సాస్ క్రీమ్ పాస్తా రెడీ అవుతుంది అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మీరు చాలా
వరకు ఈ సీజనింగ్స్ వేసుకోవచ్చు. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేసాను, అదేంటి మిరియాల పౌడర్ వేసాను, అండ్ గరం మసాలా వేసాను. ఇందులో మీరు ఆరిగానోస్ కూడా వేసుకోవచ్చు. ఆరిగానోస్ వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ముందే చెప్పాను నేను ఇంట్లో నాకు ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటితోనే చేశాను అని చెప్పి. బెటర్గా కావాలనుకుంటే మీరు ఆరిగానోస్ వేసుకోండి, అండ్ క్రీమ్ చీజ్ వేసుకోండి, అండ్ ఇంకోటి ఏంటి ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ నేను ఇంతకుముందు ట్రై చేశాను. సో మిట్టుకు కూడా చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ బాయిల్ చేసుకుని ఇందులో వేసేసాను. బెటర్ మీరు పాలు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి, లేదంటే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇవి కూడా వేసేసిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టాలి కాబట్టి కొంచెం వాటరీగా ఉన్నప్పుడే నేను పాస్తా కూడా వేసేసుకున్నాను. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఈ పాస్తాది లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. రీసెంట్గా పర్చేస్ చేశాను. నాకైతే మైదా ఏం లేకుండా ఉన్నది, జీరో ట్రాన్స్ఫర్ ఫ్రీ ఇవన్నీ లేకుండా ఉన్నవి, హార్మ్ఫుల్ చేసేవి లేకుండా ఉన్నవి సర్చ్ చేసి తీసుకున్నాను అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి రెసిపీని, ఓకేనా. అండ్ నేనైతే రీసెంట్గా అగారో బ్రాండ్ నుంచి గ్రాండ్ ఎగ్ బాయిలర్ అండ్ ఆల్సో పోచర్ తీసుకున్నాను అనమాట. ఇది నేను చాలా ముందే చూసాను, చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి, సో అందువల్ల ట్రై చేద్దామని తీసుకున్నా. అండ్ మనకి మెయిన్ బాడీ అయితే ఇలా వస్తుంది. జస్ట్ అన్బాక్సింగ్ చేసిన, ఆల్రెడీ ఓపెన్ చేసేసాను మనకున్న ఆత్రానికి. అండ్ మనకి మెయిన్ బాడీ ఇలా వస్తుంది, ఇది మెయిన్ పార్ట్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ ది బటన్ అనేది ఉంటుంది. అండ్ లోపల ఏమైతే ఇచ్చారనేది చూసేద్దాము. అండ్ ఇందులో అయితే ఇదొక అదేంటి మెజరింగ్ కప్ ఉంటుంది, దీనికి ఒక పిన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత పోచింగ్ ట్రే ఉంటుంది, అండ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ లిడ్ వస్తుంది, స్టీమ్ హోల్ ఉంటుంది అనమాట దానికి, అండ్ ఎగ్ బాయిలింగ్ ట్రే ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి వారంటీతో వస్తాయి, 2 years వారంటీతో వస్తాయి అనమాట మనకి. అగారో బ్రాండ్ది నేను ఇంతకుముందు కూడా చాలా వరకు చూసాను, ఇంతకుముందు ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళందరివి. అండ్ ఒక మెయిన్ మన హౌ టు యూజ్ అనేది కూడా ఇస్తారు. అండ్ దీనికి మెజరింగ్ కప్కి ఒక పిన్ అనేది ఉంటుంది అనమాట. దీంతో మనం ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు చిన్న హోల్ పెట్టుకోవాలి. మీకు డౌట్ వస్తుంది, మీకు సేఫ్టీ పిన్ లాగా అనమాట, దానికి క్యాప్ కూడా వస్తుంది. ఎగ్ పగులుతుందేమో నేను భయపడ్డా, కాకపోతే చిన్నది మీరు ప్రెషర్ పెట్టి రొటేట్ చేస్తే హోల్ అనేది పడుతుంది అనమాట. చూసారా, లోపల నుంచి ఎగ్ది వస్తుంది చూసారా. నేనైతే ఇక్కడ ఆన్ చేసిన తర్వాత వాటర్ పోసాను, కానీ మీరు ఆన్ చేయకముందే వాటర్ పోసుకోండి, వెంటనే హీట్ అయిపోతుంది అనమాట. ఈ స్టీమింగ్ ప్లేట్ అనేది పెట్టేసుకున్న తర్వాత మీకు ఆల్మోస్ట్ 7 eggs వరకు పడతాయి. ఇందులో నేనైతే 3 eggs పెట్టి ట్రై చేశాను, నాకైతే రిజల్ట్స్ చాలా బాగా అనిపించింది. ఎగ్స్ మనం ఏదర్ కుక్కర్లో వేస్తాం, లేదంటే ఏదైనా హండీలో వేసి బాయిల్ చేసుకున్నాం కదా, ఇందులో అయితే చాలా ఈజీ అనమాట. ఇందులో ఇదని కాదు, మీరు వెజిటబుల్స్ కూడా స్టీమ్ చేసుకోవచ్చు. బ్లూ లైట్ అనేది వెలుగుతుంది, మీరు ఏదైనా పనిలో ఉన్నా సరే చక్కగా బ్లూ లైట్ అనేది అది వన్స్ కుక్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అది బెస్ట్ పార్ట్, మనం వెంటనే చూసుకోకర్లే. అండ్ మీరు ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి, చాలా హెవీ ప్రెషర్ ఉంటుంది. మీకు మెనూ కార్డులో కూడా, అంటే ఈ హౌ టు యూజ్ అనే కార్డులో కూడా మీకు ఇస్తారు, చాలా జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే లోపల చాలా స్టీమ్ ఉంటుంది కాబట్టి మీకు చేతులు కాలే ప్రమాదం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తారు, అందులో ఉంటుందన్నమాట. సో చాలా జాగ్రత్తగా తీసుకోండి. అండ్ ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఈ ట్రేని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్ బాయిలింగ్ ట్రే ఉంటుంది కదా, పోషింగ్ ట్రే అనమాట ఇది. సో ఇందులో ఎగ్స్ పోషి ఎగ్స్ ఉంటాయి చూసారా, అవి చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వెజిటబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు, ఏదైనా. మీరు బేబీ ఫుడ్ ఉంటుంది కదా, నేను ఇప్పుడు చిన్నోడికి ఏమైనా బేబీ ఫుడ్ ముందు మనము స్టీమ్ది చేసుకుంటాం కదా, సో అలా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను. సో ఇందులో నేను ఒక 2 eggs స్టీమ్ చేద్దామని. అండ్ ఇంకోటి ఏంటంటే పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు కూడా స్టీమ్ చేద్దామని. మనం ఏదైనా సలాడ్స్లో కానీ దేనికైనా కానీ స్టీమ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో మళ్ళీ మెజరింగ్ కప్తో వాటర్ పోస్తున్నాను. మెజరింగ్ కప్ నిండాగా మనం వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని అండ్ ఎగ్ బాయిలింగ్ ట్రే ఉంటుంది కదా, ట్రే పెట్టిన తర్వాత ఇది పెట్టుకోవాలి, పోషింగ్ ట్రే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత యాజ్ యూజువల్ బ్లూ లైట్ వెలిగేంత వరకు మనం స్టీమ్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, ఆ తర్వాత రిమూవ్ చేసేయడమే. అండ్ ఈ పోషింగ్ ట్రే మాత్రం నాకు భలే నచ్చింది, చక్కగా క్యూట్గా బాగా అనిపించింది అనమాట. అండ్ మనం ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట, చక్కగా వారంటీతో పాటు ఇస్తున్నారు ఇది. అండ్ క్లీనింగ్, మెయింటెనెన్స్, హీటింగ్ బిల్డ్ ఇవన్నీ కూడా చేసుకోవడం చాలా ఈజీ. శాండ్విచ్లు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు ఇందులో మనము కనుక చేసుకుంటే కనుక. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, దాన్ని చెక్ చేయండి పర్చేస్ చేసుకోవడం కోసం. అండ్ నేను ఇక్కడ పోషే ఎగ్స్కి ఎలా వచ్చిందనేది నైఫ్తో పెట్టి చూపిస్తున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది చక్కగా. ఇప్పుడు సిలిండర్స్ అవి మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలాంటివి మనకి బాయిలింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, లింక్ ఉంటుంది,
పర్చేస్ చేసుకోవచ్చు మీరు కూడా. ఆ తర్వాత ఈ మంత్ 17థ్‌ని మేమైతే చిన్నోడి చేత ఇలా కేక్ అనేది కట్ చేయించాము. ఎందుకు అంటే వాడికి థర్డ్ మంత్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ మంత్‌లోకి ఎంటర్ అయిపోయాడనమాట. సో, ప్రతి నెల ఇలా నేను కట్ చేయించుకుంటున్నాము. కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం మంచిగా, ఒక్కొక్కసారి కొంచెం సింపుల్‌గా చేసుకుంటున్నాము సిట్యుయేషన్ బట్టి. సో, అది అండ్ ప్రతిసారి క్రాంకీ అయిపోతా ఉంటాడు. అండ్ చిన్నది ఒక మెమరీ కోసం చిన్నది ఇలా వీడియో తీశాను. జస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం కోసం. వాడి ఫోటోస్, వీడియోస్ పెద్దగా పోస్ట్ చేయట్లే ఎప్పుడో ఒకసారి. అది కూడా ఇవి కొంచెం మైల్ స్టోన్ లాగా ఉంటాయి కాబట్టి సో ఇలాగనమాట. కేక్స్ ఏంటంటే పెద్దవి ఆర్డర్ చేస్తుంటే అసలు ఎవరు తినట్లేదనమాట. వేస్ట్ అవుతున్నాయి. అందువల్ల ఈసారి బుల్లి కేక్ తీసుకొచ్చాము. సో మీకు ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్ అండ్ ఆల్సో బాయ్.